గల్లంతైన అమెరికా F-15E యుద్ధ విమాన పైలట్ ఆచూకీ 36 గంటల తర్వాత లభ్యమైంది. పైలట్ను అమెరికా భద్రతా బలగాలు సురక్షితంగా రక్షించాయి. రెస్క్యూ ఆపరేషన్కు ముందు ఇరాన్పై అమెరికా భారీ దాడిని చేసింది. నైరుతి ఇరాన్లో కొహ్గిలుయే బోయర్ అహ్మద్ ప్రావిన్స్లో దెహదాష్ట్ ప్రాంతంలో అమెరికా దాడి చేసింది. ఇరాన్తో యుద్ధంలో గల్లంతైన F-15E స్ట్రైక్ ఈగల్ ఫ్లైట్ రెండో పైలట్ను అమెరికా దళాలు రక్షించాయని ట్రంప్ ప్రకటించారు. దేశ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ను అమెరికా సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం అతడు అమెరికా బలగాల అధీనంలో సురక్షితంగా ఉన్నట్లుగా తెలిపారు. ఇరాన్లో ప్రమాదకరమైన పర్వతాల్లో పైలట్ను గుర్తించినట్లుగా పేర్కొన్నారు. ఓవైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తూ ఉంటే మరోవైపు అతడి కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఇతర అమెరికా యోధులు అతడి లొకేషన్ను 24 గంటలు గమనిస్తూనే ఉన్నారని ట్రంప్ వెల్లడించారు. పైలట్ను తీసుకురావడానికి డజన్ల కొద్దీ విమానాలను పంపినట్లుగా ట్రంప్ తెలిపారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదని ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదన్నారు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్మెన్ను రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని ట్రంప్ పేర్కొన్నారు. ఏ అమెరికన్ యోధుడిని ఇప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇరాన్ గగనతలంపై అమెరికా తిరుగులేని ఆధిపత్యాన్ని సాగించింది అనటానికి ఇదే నిదర్శనం అన్నారు.